హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మీకు ఎంతో బాగా ఉపయోగపడే ఒక మంచి రెమెడీని అయితే షేర్ చేస్తున్నానండి. శీతాకాలం వచ్చిందంటే చాలండి, ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే సమస్య ఏంటంటే కాళ్ళు పగుళ్ళండి. మరి కాళ్ళు పగులను తగ్గించుకోవడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. అది కొంతవరకు తగ్గినా గానీ మరలా పగుళ్ళు అనేవి వచ్చేస్తూ ఉంటాయండి. కొంతమందికి ఆడవాళ్ళకి గానీ మగవాళ్ళకి గానీ కాళ్ళ గోర్లు, చేతి వేళ్ల గోర్లు పుచ్చిపోతూ ఉంటాయండి. వాటితో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటిని తగ్గించుకునే ఒక మంచి బెస్ట్ టిప్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక మనం లేట్ చేయకుండా కాళ్ళ పగుల్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, పుచ్చుగోళ్ళని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దామండి. ముందుగా మీకు ఒక మంచి టిప్ అయితే చెప్తానండి. చాలా మందికి పాదాల బొటన వేలు దగ్గర గోర్లు పుచ్చిపోయి ఉంటాయండి. చేతి గోర్లు కూడా పుచ్చిపోయి చాలా మంది బాధపడుతూ ఉంటారండి. అలాంటి వారందరికీ కూడా ఒక మంచి సింపుల్ టిప్ అయితే చెప్తానండి. ఎప్పటి నుంచో బాధపడుతున్న పుచ్చిగోర్లు ఏ విధంగా తగ్గించుకోవాలి, పుచ్చిగోర్ల ప్లేస్ లో కొత్త గోర్లు ఏ విధంగా వస్తాయనేది ఇప్పుడు మనం చూద్దామండి. అందుకోసం మొదటగా ఒక 4 నుంచి 5 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి. ఈ వెల్లుల్లి రెబ్బల్ని మెత్తని పేస్ట్ కింద అయితే తయారు చేసుకుందాము. వెల్లుల్లి రెబ్బల్ని వీలైనంత మెత్తని పేస్ట్ కింద అయితే తయారు చేసుకోవాలండి. 1 స్పూన్ వెల్లుల్లి రెబ్బ పేస్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు యాంటీసెప్టిక్ గా ఉపయోగపడుతుందండి. మన చర్మం పైన ఎలాంటి గాయాలను తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. గోల్డ్ పై నుండి పుచ్చులను తగ్గించడంలో పసుపు చాలా చక్కగా వర్క్ అవుతుందండి. 1 స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకుందామండి. బేకింగ్ సోడాని మనం వంట సోడాని కూడా అంటాము, వంటల్లో వాడతామండి. ఇది మన స్కిన్ పై నుండే మురికిని, మట్టిని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మన చర్మం పై నుండి డర్టీనెస్ ని తొలగించి చర్మం హెల్దీగా, కాంతివంతంగా మెరిసేటట్టుగా చేస్తుంది. తర్వాత ఇందులో 1 స్పూన్ వెనిగర్ ని కూడా యాడ్ చేసుకుందామండి. వెనిగర్ అన్ని కిరాణా స్టోర్స్ లో కూడా దొరుకుద్దండి. కాస్ట్ కూడా చాలా తక్కువే. మరీ థిక్గా కాకుండా పల్చగా కాకుండా కలుపుకోవాలి. కొంచెం వెనిగర్ ని యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే కొంచెం థిక్గా ఉంది. సంవత్సరాలుగా కాళ్ళు వేళ్ళ పైన పుచ్చులతో బాధపడుతూ ఉంటారండి. గోర్లు అనేవి పుచ్చిపోతూ ఉంటాయి. మన పాదాలు ఎంత అందంగా ఉన్నా గానీ గోళ్లు పుచ్చిపోయినట్టుంటే మరి అంత అందంగా అయితే కనబడం. కాబట్టి మనం ఇలాంటి చిట్కాను ఉపయోగించి ఎప్పటి నుంచో పుచ్చిపోయిన గోర్లను రిమూవ్ చేయడానికి ఇది చక్కని పరిష్కారం అండి. గోరుల్లో ఉండే పుచ్చిని తొలగించుకుని ఆరోగ్యవంతమైన గోరుని ఏ విధంగా పొందాలో ఇప్పుడు చూద్దామండి. చూడొచ్చండి, ఇక్కడ 2 గోళ్ళకి కూడా పుచ్చి అనేది ఉన్నదండి. మరి లేడీస్ లో ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది ఉంటదండి. ఎందుకంటే ఎక్కువగా వాటర్ లో కాళ్ళు తడవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుందండి. అలాగే బట్టలు ఉతికే సర్ఫ్ వల్ల కూడా మనకి గోర్లు అనేవి పుచ్చిపోతూ ఉంటాయండి. మరి ఇలాంటి ప్రాబ్లం ని మనం చాలా ఈజీగా నివారించుకోవచ్చండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ రెమెడీని ఎక్కడైతే పుచ్చిగోర ఉందో దీన్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. చాలా మందికి బొటన్ వేళ్ళ దగ్గర కూడా పుచ్చిపోతూ ఉంటాయి. అలాగే ర్యాషెస్ వస్తూ ఉంటాయండి. మీకు అలాంటి ర్యాషెస్ వచ్చినప్పుడు కూడా ఈ రెమెడీని తయారు చేసుకుని వాడుతున్నట్టయితే వెంటనే ర్యాషెస్ ని కూడా తగ్గించుకోవచ్చండి. ఇలా ఒక చిన్న కవర్ తీసుకుని ఈ విధంగా గోరు చుట్టూ కూడా కట్టాలి. దీనిపైన ఒక రబ్బర్ బ్యాండ్ వేయాలండి. ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి నైట్ అంతా కూడా అలా ఉంచేయాలండి. ఎర్లీ మార్నింగ్ ఈ కవర్ తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా మీరు 1-2 సార్లు ఈ రెమెడీని వాడుతున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మరి ఎప్పటి నుంచో బాధపడుతున్న పుచ్చుగోరుని రిమూవ్ చేయడానికి ఇది చక్కని పరిష్కారం అండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచి రెమెడీ చెప్పారు అక్క అని మీరే అంటారండి, అంత బాగా వర్క్ అవుతుంది. తర్వాత వచ్చేసి పాదాల పగుల్ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. మరి శీతాకాలంలో ప్రతి ఒక్కరికి కూడా కాళ్ళు పగుళ్ళు అనేవి వేధిస్తూ ఉంటాయండి. ముఖ్యంగా మడం చుట్టూ కూడా కత్తి నాట్లు పడినట్టుగా పడతాయండి. మరి ఎంత ఎక్కువగా పాదాలు పగిలిపోయినా గానీ తక్కువ ఖర్చుతో పాదాలు స్మూత్ గా అందంగా ఎలా మార్చుకోవాలో చూద్దామండి. తర్వాత వెడల్పుగా ఉండే ఒక బేసిన్ తీసుకోవాలండి. లేదనుకుంటే ఒక ప్లాస్టిక్ టబ్ అయినా కానీ తీసుకోవచ్చు. ఇందులో గోరువెచ్చగా ఉండే వాటర్ ని యాడ్ చేసుకోవాలి. పాదాలు మునిగేంత వరకు వాటర్ని పోసుకోవాలండి. తర్వాత ఒక నిమ్మకాయ తీసుకుని నిమ్మకాయని ఒక 2 చెక్కలుగా కట్ చేసుకుని నిమ్మరసాన్ని కూడా ఇందులో పిండుకుందాము. నిమ్మరసం పిండుకున్న తర్వాత ఈ నిమ్మ చెక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్లు కల్లుప్పు యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర కల్లుప్పు లేకపోతే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోరువెచ్చగా ఉండే వాటర్లో పాదాలను పెట్టాలండి. పాదాలను ఇలా వేడి నీటిలో పెట్టడం వల్ల మడం నొప్పులుంటే తగ్గించుకోవచ్చు. అలాగే పాదాలకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అంది చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుందండి. పాదాలను ఇలా ఒక 5 నిమిషాల పాటు వాటర్లో ఉంచడం వల్ల పాదాల చుట్టూ అలాగే అరికాళ్ళ కింద ఉండే మట్టిని త్వరగా రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుందండి. ఈ చెక్కలతో పాదాలను మొత్తం ఇలా స్క్రబ్ చేసుకుందాము.
పాదాలు మొత్తం పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఒక రఫ్ షీట్ తీసుకోవాలండి. మనకి రఫ్ షీటు ఎలక్ట్రానిక్ షాప్స్లో దొరుకుతాయండి. కాస్ట్ 5 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా రోల్ చేసుకుందాము. ఎక్కువగా మనకి పగుళ్ళు ఏ ప్లేస్లో ఉన్నాయో ఆ ప్లేస్లో ఇలా రబ్ చేయాలండి. ఇలా రబ్ చేయడం వల్ల మన పాదాల పై నుండి ఎక్స్ట్రా పీల్ మొత్తం బయటికి రిమూవ్ అయిపోద్దండి. కొంచెం స్మూత్గా ఉండే రబ్ పేపర్ తీసుకోండి, మరీ హార్డ్గా ఉండే పేపర్ తీసుకోకండి. ఎంత పగిలిన పాదాలైనా కానీ అందంగా ఉండే పాదాలని మనం సొంతం చేసుకోవచ్చండి. పాదాలంతా కూడా చాలా స్మూత్గా ఉందండి. ఇప్పుడు పగుళ్ళు రాకుండా రెమెడీని అయితే తయారు చేసుకుందాము. ఫస్ట్ అయితే మనం పాదాల పైన డస్ట్ మొత్తం రిమూవ్ అయ్యేంత వరకు కూడా శుభ్రం చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు వ్యాజ్లిన్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూను వంట సోడా యాడ్ చేసుకోవాలండి, బేకింగ్ సోడా. ఒక 1/2 టేబుల్ స్పూను కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక క్యాండిల్ తీసుకోవాలండి. క్యాండిల్ని పొడికిని తయారు చేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు ఇందులో యాడ్ చేసుకుందాము. క్యాండిల్ని ఇలా తురుముకుని ఇందులో యాడ్ చేసుకుందామండి. ఇది డే 1లోనే మన పాదాలపైన చక్కని రిజల్ట్ అనేది వస్తుందండి. మీరు ఇప్పటి వరకు కూడా చాలా ట్రై చేసి ఉంటారు. అవన్నీ కూడా పక్కన పెట్టి ఒకసారి మీరు ఈ రెమెడీని ట్రై చేస్తే చాలండి. పాదాలపై నుండి పగుల్ని రిమూవ్ చేసి పాదాలు చక్కగా పువ్వుల్లా స్మూత్గా ఉంటాయండి. ఇప్పుడు దీన్ని డబుల్ బాయిల్ మెథడ్లో హీట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం వాటర్ పోసుకుని వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని డబుల్ బాయిల్ మెథడ్లో దీన్ని హీట్ చేయాలండి. దీన్ని మనం డబుల్ బాయిల్ మెథడ్లో హీట్ చేయడం వల్ల ఇదంతా కూడా జ్యూసీగా తయారవుద్దండి. ఇలా జ్యూసీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. బయటికి తీసేసుకుందాము వాటర్లో నుంచి. ఇది గోరువెచ్చగా ఉన్నటప్పుడే పాదాలకి అప్లై చేసుకోవాలి. ఇలా పాదం చుట్టూ కూడా దీన్ని అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా అప్లై చేసుకుని ఒక 10 నిమిషాలు ఇలా పాదాలపైన ఉంచిన తర్వాత స్పూన్ కానీ చాక్ కానీ తీసుకుని ఈ విధంగా పాదం పైన ఉండే దీన్ని రిమూవ్ చేసుకోవాలండి. ఇలా ఇదంతా కూడా రిమూవ్ చేసిన తర్వాత ఇలా పాదాన్ని ఒక 2-3 నిమిషాలు ఈ విధంగా మసాజ్ చేసిన తర్వాత ఇప్పుడు పాదానికి సాక్స్ తొడగాలండి. ఇలా పాదాలకు సాక్స్ తొడిగేసుకుని నైట్ అంతా అలా ఉంచేయాలండి. ఎర్లీ మార్నింగ్ ప్లెయిన్ వాటర్తో పాదాలని శుభ్రంగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇది 1 వాష్కే మంచి రిజల్ట్ వస్తుందండి. పాదాల పైన పగిలిన వాటి అన్నిటిని కూడా రిమూవ్ చేసుకుని పాదాలు పువ్వుల్లా అందంగా మెత్తగా ఉంటాయండి. మనం ఎలాంటి స్లిప్పర్స్ వేసుకున్నా కానీ మన పాదాలు చాలా అందంగా కనబడతాయి. ఈ విధంగా ట్రై చేయండి. శీతాకాలం మొత్తం మీ పాదాలు పగుళ్ళు రాకుండా చక్కగా మీ పాదాలని అందంగా ఉంచుకోవచ్చండి. పాదాలు కూడా చాలా స్మూత్గా ఉంటాయి. అలాగే గోర్లలో ఉండే పుచ్చిని కూడా తగ్గించుకుని గోర్లని కూడా ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.